డ్రోన్ సాంకేతికతతో పంటల దిగుబడి పెంచుకోవాలని రైతులకు సూచించారు ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజేంద్రనగర్లోని నూనె గింజల పరిశోధన సంస్థలో జరిగిన రైతు సదస్సులో జాయింట్ డైరెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 450 మంది నూనె గింజల సాగు రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్కేఎల్ హెచ్టియు బీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ ఈ పరిశోధన స్థానంలో రైతులకి ఆయిల్ సీడ్స్ రైతులకి కిసాన్ మేళా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉద్యాన శాఖ తరపు నుంచి కూడా నేను సరోజినీదేవి నా పేరు, నేను జాయింట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ పామ్ సెక్షన్ నేనే చూస్తూ ఉంటాను. అయితే ఈనాటి కార్యక్రమంలో నూనె గింజల పంటల మీద పామాయిల్ కాకుండా మిగతా నూనె గింజల పంటల మీద క్షేత్ర ప్రదర్శనలు అలాగే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయిల్ పామ్కి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంటి, ఎన్ఎంయుఓపి ఆయిల్ పామ్ స్కీమ్ ఒకటి ఉంది. భారత ప్రభుత్వం వారు 2021లో లాంచ్ చేసిన స్కీము. ఆ స్కీమ్కు సంబంధించి ఎటువంటి రాయితీలు ఇస్తారు, ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తారు అన్న దాని మీద ఉద్యాన శాఖ ఇంప్లిమెంట్ చేసే ఆ స్కీమ్ గురించి నేను రైతులకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన రైతుల్లో చాలామంది కూడా ఆయిల్ పామ్ వేసిన రైతులు ఉన్నారు. అదేవిధంగా ఆయిల్ పామ్ చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే దీనికి బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఇష్యూస్ ఉండవు. అలాగే ప్రతి నెల కూడా ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది కాబట్టి రైతులు ఎటువంటి అపోహలుకి తావు లేకుండా కూడా ఈ ఆయిల్ పామ్ సాగుని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరడం జరుగుతుంది. అలాగే ఈ నెలకి ప్రభుత్వం నిర్ణయించిన ధర వచ్చేసి టన్ను పామాయిల్ గెలల ధర 20,871 రూపాయలుగా ఉంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్సెప్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ని మేము సాగు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ఛానల్ ద్వారా నేను మీ రైతులందరికీ కూడా చెప్పగలిగింది, అలాగే మనవి చేసేది ఏంటంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ పంటని టేకప్ చేయాల్సిందిగా, అలాగే ఎటువంటి కూడా మార్కెటింగ్ ఇష్యూస్ లేని ఈ పంటని టేకప్ చేసి అందులో మిగతా నూనె గింజలు అయినటువంటి వీటన్నిటిని కూడా ఇంటర్ క్రాప్గా అంతర పంటలుగా మొదటి 4 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు. కాబట్టి అలాగే డ్రిప్కు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నాము. అన్ని ఉద్యాన పంటలకి అలాగే పామాయిల్ పంటకు కూడా ఈ డ్రిప్ సౌకర్యాన్ని కూడా, ఈ ప్రోత్సాహాన్ని కూడా రైతులందరూ కూడా వినియోగించుకో